ప్రస్తుత సమాజంలో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ ఇంటర్మీడియట్ అని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన ఎన్ఆర్ఎస్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ 3వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోదాడ వంటి పట్టణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతున్న ఎన్ఆర్ఎస్ అకాడమీ కృషి అభినందనీయమని వివి లక్ష్మీనారాయణ కొనియాడారు. ప్రతిభ ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సరైన ఫౌండేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్మీడియట్లో రాణించలేకపోతున్నారని తెలిపారు. ఈ లోటును అధిగమించేందుకు వచ్చే విద్యా సంవత్సరంలో ఎన్ఆర్ఎస్ ఫౌండేషన్ స్కూళ్లు ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. 8వ తరగతి నుంచే ఐఐటి, నీట్ ఫౌండేషన్ తరగతులు నిర్వహించి విద్యార్థులను జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో తాము చదివిన విద్యాసంస్థలకు అతిథులుగా వెళ్లే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ సంస్థ ఆవిర్భావం, లక్ష్యాలను వివరించారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తనకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ అకాడమీని స్థాపించామని తెలిపారు. ఈ క్రమంలో నూతనంగా ప్రారంభించనున్న ఎన్ఆర్ఎస్ స్కూల్ లోగోను వివి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను రాజేష్, ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్మన్. 3 సంవత్సరాల క్రితం మనం ఇదే రోజున మాట్లాడుకున్నాం. ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఈ ప్రాంతానికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వచ్చామని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3 సంవత్సరాల నుంచి ప్రొవైడ్ చేస్తూనే వస్తున్నాం. కానీ ఇంటర్మీడియట్ ఒక్కటే మాకు సాధ్యం అవ్వట్లేదు మంచి ర్యాంక్స్ ఇవ్వటము. కావున దానికి సొల్యూషన్గా మేము స్కూల్ కూడా స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2026-27 సంవత్సరం నుంచి ఓన్లీ ఇంటర్మీడియటే కాకుండా 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ అంటే 1 to 12 ఎన్ఆర్ఎస్ లోనే చదవాలి. ఎన్ఆర్ఎస్ లో చదివిన ప్రతి ఒక్కరికి మంచి ఫౌండేషన్ అంటే 1 to 8 మాత్రం కో ఎడ్యుకేషన్ ఉంటుంది. 9, 10, 11, 12 అంటే 9th, 10th అండ్ ఇంటర్మీడియట్ 2 years కలిపి ఒక సపరేట్ క్యాంపసెస్ ఉంటాయి బాయ్స్ కి, గర్ల్స్ కి. మేము లాస్ట్ ఇంటర్మీడియట్ పెట్టినప్పుడే ఒక యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చాం, సపరేట్ క్యాంపస్ బాయ్స్ కి, సపరేట్ క్యాంపస్ గర్ల్స్ కి అని. అదే విధంగా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో 1 to 12 స్టార్ట్ చేస్తున్నాం. ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో కూడా ఇలా 1 to 8 కో ఎడ్యుకేషన్ ఉంది, 9, 10, 11, 12 సపరేట్ క్యాంపసెస్ ఉంది. అండ్ 12th, 11th, 12th చెప్పే ఏదైతే ఐఐటి ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళతోనే టీచింగ్ చెప్పించే కాన్సెప్ట్ ఎప్పటి వరకు ఎక్కడా లేదండి. ఆ కాన్సెప్ట్ తోనే మేము స్టార్ట్ చేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటి అంటే 12th లోనే ప్రెషర్ పెట్టి 12th లోనే చెప్పించి 12th లోనే ర్యాంక్స్ తెప్పించడం కాదు, పాసిబుల్ అవ్వదు. అది ఆ ఫౌండేషన్ ఏదో 9th నుంచి 6th నుంచే స్టార్ట్ చేసేసి 12th లో మంచి ర్యాంక్స్ తో బయటికి వెళ్ళాలి ఎన్ఆర్ఎస్ నుంచి అనే కాన్సెప్ట్ తో మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎలా అయితే ఇంటర్మీడియట్ కి కోదాడ పరిసర ప్రాంత ప్రజలందరూ సపోర్ట్ చేశారో అదే విధంగా 1 to 12 అనే కాన్సెప్ట్ మా ఫౌండేషన్ స్కూల్స్ కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో 9, 10, 11, 12 లో మంచి ర్యాంక్ తీసుకొచ్చి పంపించే బాధ్యత మాది. సో ఒక యూనిక్ కాన్సెప్ట్ తో మన ప్రాంతానికి న్యాయం చేయడానికి, మంచి చేయడానికి వస్తున్నాం కాబట్టి దయచేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గొప్ప ఆయుధం, దానితో ప్రపంచాన్నే మార్చవచ్చని నెల్సన్ మండేలా గారు అన్నారు. వడ్డే రాజేష్ గారు ఆయన కూడా సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తారు కాబట్టి నెల్సన్ మండేలా గారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని స్ఫూర్తిగా తన ప్రాంతంలో, తన జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఇక్కడ ఒక మంచి కాలేజీ పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్ఆర్ఎస్ కాలేజ్ అకాడమీ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పిల్లలు, ఇది 3వ యానివర్సరీ, పిల్లలు చాలా చక్కగా ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా చాలా చక్కగా ఉన్నారు. అందులో ముఖ్యంగా నేను చూడడం ఏంటంటే ఆయనకున్న దార్శనికత, విజన్, ఆ తర్వాత మంచి లెక్చరర్లను సెలెక్ట్ చేయడం, ఆ తర్వాత పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పించడం అనేది చాలా అందుకనే ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా మంచి ర్యాంకులతో పిల్లలు ముందుకు వెళుతున్నారు. దానికి కూడా ఆయన ఇప్పుడు ఏం ఆలోచించారంటే కేవలం మనం ఇంటర్మీడియట్ లో 11th, 12th చెప్పడం కాదు, కింద నుంచి ఫౌండేషన్ చక్కగా ఉంటే ఆ పిల్లలు బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఎన్ఆర్ఎస్ స్కూల్ ఫౌండేషన్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు. కాబట్టి పిల్లలను చిన్నతనం నుంచే వాళ్ళలో అన్ని రకాలుగా విద్య, వినయం, చదువు, సంస్కారం
డిసిప్లిన్ ఇవన్నీ నేర్పిస్తూ ముఖ్యంగా వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి అన్నది ప్రధానమైన లక్ష్యంగా వారు ఏర్పాటు చేస్తున్నది ఎన్ఆర్ఎస్ స్కూల్కి. ఏ విధంగా కాలేజ్ విజయాలు సాధించిందో స్కూల్ కూడా ఆ విధంగా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అది వారి యొక్క గొప్పతనం, తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు ఆ అబ్బాయి మీద వేసిన సంస్కారం, దానివల్ల సమాజానికి మనం ఏదైనా ఇవ్వాలన్న భావనలు వారిలో ఉన్నాయి. అందుకనే స్కూల్ ద్వారా మరియు కాలేజ్ ద్వారా వీటిని మనం నిజం చేద్దామన్న దృష్టిలో వెళుతున్న రాజేష్ గారికి, ఆయనతో చేదోడు వాదోడుగా ఉంటూ అంటే మొదటి నుంచి వారితో కలిసి పనిచేస్తున్న మనోహర్ రెడ్డి గారు కావచ్చు, రవిశంకర్ గారు కావచ్చు, వేణుగోపాల్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఒక టీం లాగా పనిచేస్తూ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ని, మంచి సంస్థను ఏర్పాటు చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తూ, వారి స్కూల్ కూడా చక్కగా నడవాలి, అందులో కూడా పిల్లలు దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారతారని వారికి అభినందనలు వ్యక్తం చేస్తూ, ఈ 3వ యానివర్సరీలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచి పిల్లలతో కొన్ని విషయాలు మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు వారికి, తర్వాత అదేవిధంగా మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.